హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మేము మనాలి వచ్చేసాం ఈరోజు మార్నింగ్. లాస్ట్ 2 days ఇన్ షిమ్లా. ఫస్ట్ చండీగఢ్ నుంచి టాయ్ ట్రైన్ తీసుకొని షిమ్లాకి వచ్చాం అండ్ 1.5 day అక్కడ స్పెండ్ చేసాం. దాని తర్వాత నిన్న నైట్ మేము బస్లో స్టార్ట్ అయితే ఈరోజు మార్నింగ్ 4 o'clockకి డ్రాప్ చేశారు. హోటల్ చెక్-ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయాం. ఈరోజు అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాం కాబట్టి జస్ట్ లోకల్ సైట్ సీయింగ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇప్పటికైతే దానికోసం క్యాబ్ కానీ ఆటో కానీ మాట్లాడాలి. బట్ నిన్న నైట్ బస్ అయితే హిల్లీ రోడ్ కాబట్టి ఫుల్ వామిటింగ్స్. అందరూ ప్రిపేర్డ్గా వచ్చారు క్యాండీస్తోని ట్యాబ్లెట్స్తోని. మేమే ఫుల్గా ఎక్కాం. సో ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి. బట్ ఎలాగైతేనే రీచ్ అయిపోయాం. సో మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాం. ఆలు పరాఠా తినేసి ఏదైనా మాట్లాడుకొని వెళ్ళాలి. పీక్ సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ ఎక్కువ చెప్తున్నారు ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాం. బట్ చూడాలి, లెట్స్ సీ ఏమవుతుందో. Let's see a quick tour of the room that we were staying in. Washroom with bathtub. This is the room. Side mirror. Open. And this is the balcony. పైన అంతా అలా స్నో కనిపిస్తుంది. ఇంకా స్నో పడితే ఇంకా బాగుంటుంది. బట్ దిస్ ఈజ్ హౌ అవర్ హోటల్ ఇస్ లుకింగ్ లైక్. స్నోఫాల్ పడాలి అని కోరుకుంటున్నాను నేను. ఈరోజు 24th December, 21st December అండ్ 22nd కొంచెం స్నోఫాల్ పడింది. సో మేము ఇక్కడ 4 days ఉండబోతున్నాం, 3 nights and 4 days. సో అందులో ఒక్క రోజైనా స్నోఫాల్ పడాలి అని కోరుకుంటున్నాను. షిమ్లాలో కూడా యాక్చువల్లీ ఇప్పటి వరకు పడాలంట. ఎవ్రీ టైం పడుతుంది స్నో, బట్ ఈసారి పడలేదు. అక్కడైతే ఇంకా ఫుల్ సన్నీగా అనిపిస్తుంది, ఎండ వస్తుంది, దాంతోపాటు చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ద వెదర్ ఇస్ 4, ఫీల్స్ లైక్ 2. ఇంకా నెగిటివ్లో ఉంటుంది. ఇంకా నైట్ అయితే నెగిటివ్. సో మేము రెడీ అయిపోయాం. జస్ట్ కార్డ్ వేసుకున్నా, ఫుల్లీ ప్యాక్డ్ అండ్ రెడీ టు గో. క్యాబ్ మాట్లాడేసుకున్నాం, వాడు వస్తున్నాడు. సో ఈ హోటల్లో లిఫ్ట్ లేదు, సో స్టేజ్ దిగాలన్నమాట. 4 floors. చెక్ స్టెప్స్ లాక్ చేసేసి అంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ రిసెప్షన్ ఉంది, అండ్ ఇది హోటల్. మేము నింది పైన లాస్ట్ది 4th floor. బయటేమో ఇట్లా కొంచెం గార్డెన్లా ఉంది. ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల. అండ్ ముందు నుంచి చూస్తే ఇదన్నమాట. దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ గైస్. మా క్యాబ్ వచ్చేసింది. సో మేము ఇంకా బయటకు వెళ్తున్నాం. కొంచెం ఇప్పుడు కిందకు వచ్చాక బెటర్ అనిపిస్తుంది ఎండ వల్ల. నా దగ్గరే ఉన్నాయి, బ్యాగ్లో ఉన్నాయి. బట్ ఇక్కడ 300 meters డౌన్ అనమాట. 300 meters పైకి ఉంది. రావడము కష్టమే, వెళ్ళడము కష్టమే. క్యాబ్ కూడా అదే అన్నాడు. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా క్యాబ్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, బికాజ్ ఇది పైకి ఉంది అని చెప్పి. బాగున్నప్పుడు ఇంక అంతే కదా, వ్యూస్ కావాలి అని అంటే ఇంక అందుకే ఇది చేసుకున్నాం. చాలా మంది ఉన్నారు. మా కార్ వచ్చేసింది, పెద్ద కారే వచ్చింది. हम पहले सोच रहे थे फिर बड़ा गाड़ी है तो हमारा नहीं है करके खड़े हो गए वहाँ पे. టెంపుల్ దగ్గర చాలా అంటే తక్కువ ఏరియా ఉంది నడవడానికి. మా ఫస్ట్ స్టాప్ ఈజ్ వశిష్ఠ టెంపుల్. ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు అండ్ మా క్యాబ్ అక్కడే డ్రాప్ చేసేసారు. అక్కడ నుంచి రమ్మని. సైడ్లో మొత్తం వ్యూ బాగుంది అండ్ ముందు కొంచెం నడుచుకుని వెళ్ళాక ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి కావాలంటే జోగ్ని ఫాల్స్కి వెళ్ళొచ్చు, బట్ వింటర్ కాబట్టి మొత్తం చాలా తక్కువ వాటర్ ఉన్నాయి, వెళ్ళినంత బాగుండదు అని అన్నాడు.
సో ఇంకెందుకులే అని అనిపిస్తుంది, తెలీదు. వశిష్ఠ టెంపుల్, నాకు 3 టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ శివుడు టెంపుల్, అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ పైన రామ మందిర్ ఉంది, ఈ పక్కన వశిష్ఠ టెంపుల్ ఉంది. సో ఇవి 2 కూడా దర్శనం చేసుకొని అప్పుడు వెళ్దాం. రామ్ మందిర్, వశిష్ఠ టెంపుల్ దగ్గర ఇలా హాట్ వాటర్ బాత్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఫర్ మేల్ అండ్ ఫీమేల్. మేల్కి అయితే టెంపుల్ లోపల నుంచి ఎంట్రన్స్ ఉంది, ఫీమేల్ అయితే టెంపుల్ బయట నుంచి ఎంట్రన్స్ ఉంది. చాలా మందికి తెలియక ఫీమేల్ కూడా లోపలికి వెళ్ళిపోయారు మేల్ దాంట్లో. సో ఇట్స్ బిలీవ్ దట్ ఇందులో స్నానం చేసి హాట్ వాటర్ లో మన కాళ్ళ నొప్పులు కానీ ఆర్ ఏదైనా ఉంటే పోతాయి బయట నుంచి. బయట గార్డ్స్ కానీ ఎవ్వరూ లేరు. ఎవరైనా ఒకవేళ మేల్ ఎంటర్ అయిపోతే ఎలాగా అని భయం వేసింది నాకు సడన్ గా. బట్ వెళ్ళి జస్ట్ చూసి నేను బయటకు వచ్చేసా. బయటకు రాగానే ఈవిడ ఇది చేతిలో పెట్టేసింది, జస్ట్ 20 రూపీస్ ఫోటోస్ ఇవ్వండి అని చెప్పి. ఇంకా ఇచ్చేసింది కదా, మొమ్మాటంతో తీసుకొని కొంచెం సేపు పట్టుకున్నాను. భయం వేసింది ఫస్ట్ నాకు, అది ఏం చేయదు బట్ స్టిల్ నాకు భయం వేసింది. బట్ కొంచెం సేపు ఉంచుకొని ఫొటోస్ తీసుకున్నా. తీసుకో చాలా వేడిగా ఉంది. अरे भैया हेलो स्टे आपका आज से 1 ईयर तक वैलिड रहेगा ऑल ओवर इंडिया. कहीं भी रिडीम कर सकते हैं, गोवा, मनाली, शिमला, गैंगटॉक, माथेरान, कहीं भी जा सकते हैं. सी में स्मार्ट वॉच रहेगा, डी में आईपैड रहेगा. तो चारों में से रहेगा श्योर रहेगा. इसके लिए कोई कॉस्ट पार्ट नहीं, कोई हिडन चार्ज नहीं. We reached Hadimadevi temple now. పైకి మెట్లు ఎక్కుతున్నాం. ఏదో వౌచర్ ఇచ్చి స్క్రాచ్ చేసి అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం పాస్ చేసి ఆ హోటల్ది వౌచర్ పట్టుకొని వచ్చాం. అందుకు టైం వేస్ట్ అయిపోయింది. 2:40 అయింది ఇప్పుడు. అన్నిటి దగ్గర ఎక్కడ మాత్రం తగ్గట్లేదు. చాలా పెద్ద లైన్ ఉంది హడిమాదేవి టెంపుల్ దగ్గర, చూడండి. అండ్ అక్కడే బయట ఈ హిమాచలీ అవుట్ఫిట్స్ ట్రై చేసాము. నేను ముందే ఫిక్స్ అయ్యి వచ్చాను ఇక్కడ ట్రై చేయాలి అని చెప్పి. ఇద్దరం తీసుకున్నాము. దే చార్జ్ 150 రూపీస్. ఫస్ట్ 100 చెప్పింది, నెక్స్ట్ ఇద్దరికి కలిపి 150 తీసుకుంది. అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ వాళ్ళు వేసిస్తారు. అక్కడ చాలా మంది ఉన్నారు, అలానే ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఒక 2 ఫోటోగ్రాఫర్ని చూసాను, వాళ్ళ ఫొటోస్ లో అంత క్లారిటీ నచ్చలేదు. దాని తర్వాత ఇంకొక ఫోటోగ్రాఫర్ నా డ్రెస్ అయిపోయింది, ఫోటోస్ దిగేది. చార్జ్ 30 రూపీస్ పర్ ఫోటో. ఫోటోస్ తీసుకున్నాం అంతే. I'll add my pictures also. మేము ఏమైతే తీసుకున్నామో సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయాలంటే ఈ పోజెస్ కూడా ట్రై చేయొచ్చు. సో I'll add all of very nice color. Because you wear this red color na, yellow is very shiny. My English finish, okay? बट आपके पास से कलरफुल अगर आ जाएगा वैसे तो मेरे पास होगा तो definitely take it, okay?
బాగున్నాయి కదా మా ఫోటోస్. దాని తర్వాత అక్కడే కటోత్కచ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట. టెంపుల్ అంటే యాజ్ పెద్ద టెంపుల్ లాగా కాదు, ఒక చెట్టు దగ్గరే ఉంది. సో అది చూసుకున్నాం. ఉమాదేవి టెంపుల్ అయిపోయింది అండ్ కటోత్కచ టెంపుల్ కూడా అయిపోయింది. డ్రెస్ వేసుకొని ఫోటో దిగేసాం, నార్మల్ క్యాషువల్లో కూడా ఫొటోస్ దిగేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అసలు లంచ్ కూడా తెలియదు. నేను ఇంట్లో ఉంటే ప్రతి గంటకి ఆకలి ఆకలి అంటాను, బట్ ట్రిప్పులకి వస్తే నాకు ఆకలి ఉండదు. మార్నింగ్ ఆలు పరాటా తిన్నాం, మళ్ళీ నా తర్వాత ఇక్కడికి వచ్చాక కొంచెం పానీపూరి తిన్నాం. దాని తప్ప ఇంకేం తినలేదు. టైం ఇప్పుడు 4:40 అయింది. ఇక్కడ నుంచి మన టెంపుల్, టిబెటన్ మానిస్ట్రీ ఒకటి ఉంది అది, అండ్ మార్కెట్ అంతే ఈ రోజుకి డన్. ఇక్కడ మనం బోట్ వేసుకొని తిరగాలి, కేసర్ వద్దు అనేసి. ప్రతి ఒక్కడు కేసర్ చేయి సస్తా చీప్ 60 రూపీస్ 60 రూపీస్ మొత్తం ఇస్తాడంటావా లేకపోతే కొంచెం ఇస్తాడు? ఆ డబ్బా పట్టుకుని తిరుగుతున్నాడు కదా. చూపించడానికి 60కి ఎంత వస్తుంది అంటారు, ర్యాకెళ్ళు చేసి 60కి వెళ్ళండి. మళ్ళీ అప్పుడు టెంప్ట్ చేస్తారు ఒకసారి ఆగిన తర్వాత. బాగుంటుంది, చేసుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మన టెంపుల్ దగ్గర కలుద్దాం. వీవ్ కమ్ టు టిబెటన్ మానిస్ట్రీ బికాస్ మను టెంపుల్ క్లోజ్ అయిపోయింది. హడిమా టెంపుల్ దగ్గర మాకు చాలా టైం పట్టేసింది. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో క్లోజ్డ్, బట్ లాస్ట్ ట్రై ఐ థింక్ 10 minutes ఉంది అని అనుకుంటున్నాం. ఒకవేళ ఉంటే వెళ్తాం, లేదంటే ఇక్కడ నుంచి మాల్ రోడ్ వెళ్ళి తిరిగి రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా టిబెటన్ మానిస్ట్రీ చూసి బయటకు వచ్చాక ఫుల్ ఆకలి అయింది, బట్ అక్కడ ప్రాపర్ ఫుడ్ ఏం దొరకలేదు. చూసిన మ్యాగీ అది తిని బోర్ కొట్టింది. ఇంకా మ్యాగీ తినాలనిపించాక మోమోస్ తిన్నాను. మోమోస్ ఏంటో నాకు ఒకసారి నచ్చుతాయి, ఒకసారి నచ్చవు, బట్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. అది తిన్నాక అంత నచ్చవు ఏంటో. కానీ అక్కడ మోమోస్ ట్రై చేద్దాం అని తీసుకున్నా, బట్ అక్కడ బాగున్నాయి. స్టీమ్డ్ తీసుకున్నా కానీ నాకు బాగానే అనిపించాయి. జనరల్గా నేను ఫ్రైడ్ తింటాను, స్టీమ్డ్ అయితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, బట్ అక్కడ స్టీమ్ కూడా బాగానే అనిపించింది. చట్నీ అండ్ ఆల్ గుడ్. నేనైతే తినేసాను మోమోస్. మా ఆయన అయితే అస్సలుగే తిన్నాడు, ఒక హాఫ్ తిన్నాడేమో కావచ్చు అంతే. నా దాంట్లో నుంచి తనకి అస్సలు నచ్చవు. నేనైతే ఒక్కొక్కసారి తింటాను, ఒక్కొక్కసారి తిన్నాను, కానీ తనకు అసలు నచ్చవు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ నేనే తినేసా. అతనికి ఒక హాఫ్ 1 తిన్నాను అంతే. ఇక్కడికి వచ్చినప్పటికీ ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట, దానివల్ల లేట్ అయిపోయింది మాల్ రోడ్లో. ఇంకా క్యాబ్ డ్రైవర్ వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం త్వరగా వచ్చేయండి అని చెప్పాడు. సో మాల్ రోడ్కి వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు టూ మచ్ క్రౌడ్. మాల్ రోడ్కి వెళ్ళింది మెయిన్లీ అయితే నెక్స్ట్ డే కోసం క్యాబ్ మాట్లాడుకోవడానికి. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి కదా దూరం ప్లేస్కి, దానికోసం క్యాబ్ మాట్లాడుకుందామని వెళ్ళాము. మాల్ రోడ్ వాజ్ టూ మచ్ క్రౌడెడ్ అండ్ ఈవెంట్స్ వర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. సో అక్కడ కొంచెం సేపు ఉంది, తిరిగేసి ఇంకా ఓపిక లేదు, బట్ అలా తిరిగేసి ఒక క్యాబ్ అయితే ఫైనల్గా మాట్లాడుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని అనుకుందాం. సో ఇంకా కొంచెం సేపు ఉన్నాకనే మాకు క్యాబ్ దొరికింది. షిమ్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉన్నారు డ్రైవర్స్, మేబీ క్రౌడ్ వల్ల కావచ్చు. షిమ్లాలో అయితే చాలా మంది డ్రైవర్స్ కనిపించారు అండ్ వాళ్ళే అప్రోచ్ అవుతుండే అప్పుడైతే దట్ కావాలా ఇది అని చెప్పి. ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నారు అండ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ బుక్డ్, లేకపోతే టూ మచ్ హై ప్రైజెస్ చెప్పారు. బట్ ఫైనల్గా ఒక్కటైతే మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే మధ్యలో చిన్న గులాబ్ జామున్స్ ఉన్నాయి అక్కడ, అవి తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. మేము రిటర్న్ వచ్చేసాం. 4 floors ఎక్కేసరికి వచ్చాక అమ్మా. సో ఈరోజు హడిమా టెంపుల్ కవర్ చేసాం, వశిష్ఠ టెంపుల్ కవర్ చేసాం. మను టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, బట్ అది క్లోజ్ అయిపోయింది అప్పటికి. సో దాని తర్వాత టిబెటన్ మానిస్ట్రీకి వెళ్ళి మాల్ రోడ్లో కొంచెం అటు ఇటు తిరిగేసి వచ్చేసాం. అక్కడ ఇంకా మేము లంచ్ చేయలేదు మధ్యాహ్నం. సో డిన్నర్కి ఏం తిన్నాం, మోమోస్, కొంచెం నూడిల్స్, ఆ బుడ్డి గులాబ్ జామున్స్, అవి తినేసి వచ్చేసాం. ఇంకా తినాలని కూడా అనిపించలేదు. రేపు మార్నింగ్ మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఐ థింక్ 7కి స్టార్ట్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. రేపు మేము అట్ల టన్నల్, సోలాంగ్ వ్యాలీ అండ్ ఇటు సైడ్ వెళ్తున్నాం. సో ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి అని అంటే బికాజ్ ఆఫ్ క్రిస్మస్, సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి అంటే
చాలా త్వరగా స్టార్ట్ అవ్వాలి. 7కి స్టార్ట్ అవ్వాలంటే మేము అట్లీస్ట్ 5కి లెగాలి. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి మేము పడుకుని పోయి రేపు మళ్ళీ మనం కలుద్దాం. పడుకు బాయ్. Thank you so much for watching till here. Please make sure you subscribe to our channel. Bye bye.